లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పడని మాటలు చెప్తున్నాను, చేతలు కనబడలేదు. ఎందుకు కనబడలేదు ఈ చేతలు అని అంటే, నువ్వు నేర్చుకోవాల్సిన చాలా చాలా ప్రాముఖ్యమైన 3 సిద్ధాంతాలు ఉన్నాయి. దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ దట్ యు నీడ్ టు లెర్న్ అబౌట్ సక్సెస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో జయించడానికి 3 సిద్ధాంతాలు నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. ఇవి నువ్వు వినకపోవచ్చు, బహుశా ఈరోజు తెలుసుకోవాలని ప్రభు గారిని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోదాం. మొదటి సిద్ధాంతం వెలుగు. చెప్పండి, వెలుగు. వెలుగు. అంటే చెప్పండి, వెలుగు. రాసుకోండి. ప్లీజ్ గో హోమ్ అండ్ రీడ్. లెర్న్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ పుస్తకాలు చదువుతున్నారు కానీ ఐ డౌట్ వెదర్ యు విల్ బి సక్సెస్ఫుల్. మీ లోకపరమైన పుస్తకాలు శ్రద్ధ కలిగి దేవుని వాక్యం పక్కన పెడితే సక్సెస్ అవుతాం లేదో నాకు తెలియదు, కానీ ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ వాక్యమును ప్రేమించి మీరు చదివితే మాత్రం యు విల్ షూర్లీ సక్సీడ్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మొదటి చెప్పండి, ఏ సిద్ధాంతం? వెలుగు. గట్టి చెప్పండి, వెలుగు. నేను మాట్లాడుతున్న వెలుగు నువ్వు అనుకుంటున్న వెలుగు కాదు. అందుకే జాగ్రత్త వినమని ప్రభు గారిని నేను కోరుతున్నాను. హల్లెలూయా. చూడండి, బైబిల్లో మొదటి పుస్తకం మొదటి అధ్యాయంలో మొదటి వచనంతో ప్రారంభమవుతుంది. దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడెను. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఈ సృష్టి అంతా దేంతో నింపబడ్డది? చీకటి. చెప్పండి, చీకటి. చీకటి. నేను మాట్లాడుతున్న చీకటి నువ్వు రాత్రుల్లో అనుభవిస్తున్న చీకటి కాదు. ఈ చీకటి ఆత్మీయమైన చీకటి. అందుకే శ్రద్ధ వింటే నీకు అర్థమవుతుంది. నువ్వు ఇక్కడ వాక్యం అంటే ఏదో అనుకుంటున్నావు, దేవుని కార్యాలు అంటే ఏదో అనుకుంటున్నావు. అసలు ఈ వెలుగు అర్థమై ఉంటే నీ ఆత్మ ప్రభు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో నీకు ఈ సత్యం అర్థమవుతుంది. హల్లెలూయా హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డోంట్ మిస్ ఇట్. 3వ వచనంలో ప్రభు అంటున్నాడు, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మొదటి మాట బైబిల్లో ఏదైనా పలికినట్లు మనం గమనిస్తే ఆయన పలికిన మొదటి మాట ఏంటంటే వెలుగు కలుగును గాక. చెప్పండి, నా జీవితంలో వెలుగు కలుగును గాక. నా జీవితంలో వెలుగు కలుగును గాక. వెలుగు కలుగును గాక. నా జీవితంలో వెలుగు కలుగును గాక. గుమ్మంలోకి ఇంట్లో వెళ్తుండగా మొదటి మాటను పలకవలసిన విశ్వాసంతో నా ఇంటిలో దేవుని, నా ఇంటిలో వెలుగు కలుగును గాక. నా ఇంటిలో వెలుగు కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నాలో వెలుగు కలుగును గాక. నా భవిష్యత్తులో వెలుగు కలుగును గాక. నా భవిష్యత్తులో వెలుగు కలుగును గాక. వెలుగు కలుగును గాక. నా పరిస్థితుల్లో వెలుగు కలుగును గాక. హల్లెలూయా. నేను మాట్లాడుతున్న వెలుగు నువ్వు చూస్తున్నా ఇప్పుడు వెలుగు కాదు, సూర్యుని వెలుగు కాదు, చంద్రుని వెలుగు కాదు, నక్షత్రాల నుంచి వచ్చే వెలుగు కాదు, నువ్వు పెట్టుకున్న బల్బులు ట్యూబ్ లైట్ నుంచి వచ్చే ఎల్ఈడి బల్బ్ నుంచి వచ్చే లైట్, ఆ వెలుగు గురించి నేను మాట్లాడలేదు. థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు వెలుగును ఎందుకు కలగజేశాడనంటే చీకటిని తొలగించడానికి. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు కూడా ఎందుకు పలకాలి తెలుసా? నీ జీవితంలో, నీ భవిష్యత్తులో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో అన్నింటిలో నువ్వు ఎందుకు వెలుగు కలుగును గాక అని పలకాలంటే, వాటిల్లో ఉన్న చీకటిని తొలగించాలంటే వెలుగు కలుగును గాక నువ్వు పలకాలి. మళ్ళీ ఈసారి విశ్వాసంతో పలుకుతామా? మీరు ఎంతమందికి నా జీవితంలో చీకటి ఉంది, నా పరిస్థితుల్లో చీకటి ఉంది, నా కుటుంబంలో చీకటి ఉంది, నా భవిష్యత్తులో చీకటి ఉంది అని నమ్మిన వారు మీరు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు విశ్వాసంతో చెప్పండి, నాలో వెలుగు కలుగును గాక. నాలో వెలుగు కలుగును గాక. కుటుంబంలో వెలుగు కలుగును గాక. నా కుటుంబంలో వెలుగు కలుగును గాక. వెలుగు కలుగును గాక. నా ఇంట్లో వెలుగు కలుగును గాక. వెలుగు కలుగును గాక. నా పరిస్థితుల్లో వెలుగు కలుగును గాక. ప్రభుని గట్టిగా చప్పట్లు వెలుగు కలుగును గాక. వెలుగు కలుగును గాక. వెలుగు కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. వెలుగు కలుగును గాక. వెలుగు కలుగును గాక. కలుగును గాక. వెలుగు కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక
మొదటి అధ్యాయం 5వ వచనంలో బైబిల్ అంటుంది, దేవుడు వెలుగై ఉండెను, ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు. చీకటిని పారద్రోలుటకే ఆయన వెలుగును కలగజేశాడు. హల్లెలూయా. నన్ను అడగండి, దేనికి ఈ వెలుగును బైబిల్లో మీకు 6 దినాల సృష్టి మీకు గుర్తుందా? మొదటి రోజు వెలుగును చేశాడు, రెండో రోజు శవములను వేరు చేశాడు, మధ్యలో ఆకాశ విషయం కలగజేశాడు రెండో రోజు, మూడో రోజు సూర్య చంద్రుల నక్షత్రములను కలగజేశాడు. మరి మొదటి రోజు వెలుగేంటి, మూడో రోజు ఆ వెలుగులేంటి? ఈ వ్యత్యాసం నీకు తెలియకపోతే ఈ ఆత్మీయ జీవితంలో ఉండే గొప్ప సత్యాన్ని ఎప్పుడు పట్టుకోలేవు. ఇట్స్ నాట్ పాసిబుల్. అందుకే ఈరోజు ఇది నువ్వు పట్టుకోకపోతే నీ క్రైస్తవ పునాదులే సరిగా లేవనే అర్థం. హల్లెలూయా. ఈ వెలుగేంటి? మరి మూడో రోజు సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసిన ఆ వెలుగేంటి? ఆహా, హల్లెలూయా. మీరు నన్ను అడిగితేనే నేను చెప్తాను, నేను చెప్పను, ఎందుకంటే చాలా విలువైంది. చెప్పండి, ఆ వెలుగేంటి? ఆ వెలుగేంటి? అది అలా నేను చెప్పావు, నువ్వు చెప్పుకోలేదు అన్నట్టు. ఆ వెలుగేంటి చెప్పండి. ఆకలితో ఉన్నవారు ఎలా అడగరు? ఆ వెలుగేంటో చెప్పండి. ఇంకా నాకు వద్దు. చూసారా? మీరు చెప్పండి, చెప్తాను. చెప్పండి, ఆ వెలుగేంటి చెప్పండి. ఇది మీకు సరదా ఉంది కదా, దీనిలో చాలా తీవ్రత ఉంది, చాలా ఇంటెన్సిటీ ఉంది మాట్లాడే మాటలు. మీరు బతిమాలతో నేను చెప్తాను. చెప్పండి, హల్లెలూయా. చెప్పండి. ఎందుకంటే ఇది నా మాటలు కాదని దేవుని వాక్యం. మీరు నన్ను బతిమా చూసారా? మీరు చూసేది ఈ బుర్రలోంచి, ఈ కళ్ళలోంచి, ఈ చెవుల్లోంచి. అదే మీకు అది హాస్యాస్పదంగా ఉంది, కానీ మాట్లాడుతున్న స్పిరిట్ లో. నన్ను అడగండి, వెలుగు మొదటగా వెలుగుని ఎందుకు చేశాడు? మొదటగా వెలుగుని ఎందుకు చేశాడు దేవుడు? మై గాడ్, మీరు అడిగారు కాబట్టి చెప్తాను. ఈ వెలుగు దేవుడు చేసింది చెవుల్ని వినండి. ఇంకా మీ హృదయంలోకి వెళ్ళిపోవాలి ఈ మాట. నేను అందుకే సాగతిస్తున్నాను, టైం తీసుకున్నాను. కొద్దిగా మీరు పుదుపాటు కలిగి ఉంటారు, మీ ఆలోచన, మీ తలంపులు. హోలీ స్పిరిట్ గాడ్. ఈ వెలుగు దేవుడు కలగజేసింది కేవలం తన మహిమను, తన అందాన్ని, తన గొప్పతనాన్ని చూడడానికి మాత్రమే ఈ వెలుగును కలగజేశాడు ఆయన. Only to see the glory of God. అది మన భాషలో అర్థమవడానికి నీ మనో నేత్రము తెరవడం. ఈ నేత్రంతో నువ్వు చూడలేదు. మై గాడ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మీకు కన్ఫ్యూజన్ రాలేదు ఎప్పుడు? వెలుగు కమ్మన్నాడు మొదటి రోజు, మళ్ళీ మూడో రోజు సూర్య చంద్ర నక్షత్రం కలిగేశాడు. ఆ వెలుగేంటి, ఈ వెలుగేంటి? మొదటి వెలుగు దేవుడు కలగజేసింది ఆయన్ని చూడడానికి, ఆయన మహిమను చూడడానికి, ఆయన పరలోకాన్ని చూడడానికి, ఆయన విధానం చూడడానికి, ఆయన పరిశుద్ధత, ఆయన నీతిని చూడడానికి, ఆయన ప్రేమని చూడడానికి వెలుగును కలగజేశాడు. అర్థమైన గట్టిగా చెప్పబట్టి ఇది ఆత్మీయమైన వెలుగు, ఇది లోకపరమైన వెలుగు కాదు. చెప్పండి, ఈ వెలుగు అందరికీ కనపడదు. ఈ వెలుగు అందరికీ కనపడదు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు ఈ లోకంలో ఉన్నప్పుడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఏ వెలుగు? వెలుగుతున్న ఈ వెలుగు కాదు. మొదటి దినం దేవుడు ఏ సృష్టిలోనైతే దేవుడు ఏదైతే వెలుగు కలుగును గాక అన్నాడో, ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ వెలుగు నీ చీకటి చూడలేకపోయింది. ఈ వెలుగు లోకం చూసే వెలుగు కాదు ఇది. నీ భౌతికమైన నేత్రాలతో చూసే వెలుగు కాదు ఇది. ఇది ఆత్మీయమైన వెలుగు. ఇది కేవలం అదృశ్యమైన మహిమను చూడడానికి ఉపయోగపడే వెలుగు. ఇది దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలిగిన వెలుగు. ఇది హల్లెలూయా, 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 హల్లెలూయా. వినండి, నువ్వు అంటావు నేను క్యాన్సర్ తో బాధపడుతున్నాను, నేను అంటాను నీకు క్యాన్సర్ లేదని నేను అంటాను.
ఎందుకంటే లోకం చెప్పేది క్యాన్సర్, ఆ వెలుగు చెప్పేది క్యాన్సర్ లేదు. గట్టిగా అది కన్ఫ్యూజ్ అయిపోయావు, నువ్వు తెలియలేకపోయావు. అదేంటి ఇదేంటి అర్థం అవుతా, వేరు వేరుగా అర్థం అవుతా. నాకు అర్థం అవుతున్నాను వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించారు. మొదటి వెలుగు ఏ వెలుగు? స్పిరిచువల్ లైట్, ఆత్మీయమైన వెలుగు. ఇది లోకం గ్రహించలేదు, లోకానికి అర్థం అవుతుంది. ఎందుకంటే లోకం అంటే చీకటి. హల్లెలూయా. వినండి, చీకటి నుండి వెలుగుని ఎలాగైతే జాగ్రత్తగా మీరు, చీకటి నుండి వెలుగుని ఎలా దేవుడు వేరు చేశాడో, తన నామము కలిగిన మనలను పునాదులు వేయకుందే సృష్టికి ఆయన నిన్ను నన్ను ఏదైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ చిత్త ప్రకారం, ఆ ప్రణాళిక చొప్పున నిన్ను నన్ను పేరు పెట్టి చీకటిలో నుండి మామూలు వెలుగు కాదని ఇప్పుడు నేను బోధిస్తున్న ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనలను పిలిచారు. ఆ వెలుగులోకి మనకి పిలిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకోటి ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 5:14-16 నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తే అని అంటాడు, మీరు లోకంలో వెలుగై ఉన్నారు. మీరు అర్థం ఈ లోకానికి, అందుకనే బోధిస్తున్న నీకు అర్థం సరిగ్గా. ఇది విచారం. సంఘమైన మనకైన మాట్లాడదాం అనుకోవడం చాలా విచారం. హల్లెలూయా. 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 నా మాట మీకు అర్థం అవుతున్నాయా? ముందేం చేశాడు ఆయన? ఏ వెలుగు చేశాడు? ఈటుతో చూసేవి కాదు, ఆత్మ నేత్రంతో, స్పిరిచువల్ ఐతో చూడగలిగిన మహిమ, ఆ వెలుగు. The glory of God, the beauty of God, the holiness of God, the love of God, the majesty of God, the power of God, the wisdom of God. Hallelujah. హల్లెలూయా. 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 నువ్వే అనుకున్నాడు ఈ కళ్ళతో కనబడే ఏది ఎక్కడ? నో, లోకానికి అర్థం అవ్వదు. ఈ మాటలని లోకానికి వెలుగుతనంగా ఉంటాయి. ఇంకో విషయం చెప్పనా? మొదటి తెస్సలోనికీ పత్రిక 5:5 అంటాడు, మీరు వెలుగు సంబంధులై ఉన్నారు, మీరు పగటి సంబంధులై ఉన్నారు, మీరు చీకటి సంబంధులు కాదు. ఇంగ్లీష్ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటది, తెలుగులో సరిగ్గా లేదు కానీ నాకు ఇంగ్లీష్ లో బాగా నచ్చింది. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. మీరేమై ఉన్నారు? పక్కాగా అనువాదం చేస్తే వెలుగు పిల్లలై ఉన్నారు మీరు. ఏ వెలుగు? ఈ సూర్యుడి నుంచి వచ్చే వెలుగు కాదు, చంద్రుడి నుంచి వచ్చే వెలుగు కాదు, నువ్వు పెట్టుకున్న లైట్ బల్బ్ నుంచి వచ్చే లైట్ కాదు. నేను మాట్లాడుతుంది మొదటి దినమందు దేవుడు సృష్టించిన ఆ వెలుగు. హల్లెలూయా. బిడ్డలమై ఉన్నామా? హల్లెలూయా. నువ్వు ఎవరు అనుకుంటున్నావు? నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ లోకంలో ఏ హైయెస్ట్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, లేదా క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఎలాంటి యూనివర్సిటీలో చదివినా కూడా ఆ జ్ఞానం ఎన్నడూ నీకు రాదు. అది క్రీస్తు యేసు ద్వారా మాత్రమే నీకు ఆ జ్ఞానం, ఆ వెలుగు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. రక్షణ పొందిన ప్రతి వారు వెలుగు బిడ్డలై ఉన్నారు. నాకు అర్థమైంది అన్నాడు. గట్టిగా చెప్పబడి ప్రభు Hallelujah. 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 Oh my God. ఆ వెలుగే జాగ్రత్త, డోంట్ మిస్ అని ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వదు ఇందులో. చెప్పండి, ఈ వెలుగు చూడాలంటే ఏం కావాలి నీకు? ఆత్మీయత కావాలి. దిస్ ఇస్ అ స్పెషల్ లైట్, దిస్ ఇస్ అ స్పిరిచువల్ లైట్. ఈ వెలుగులోంచి అదృశ్యమైనవి మనం చూడగలం. ఇంకో మాట చెప్పనా? ఈ వెలుగులోంచి జాగ్రత్త, ఈ వెలుగులోంచి నీ భవిష్యత్తును చూడగలరు. ఈ వెలుగులోంచి నీ గొప్పతనం, రాబోతున్న నీ గొప్పతనాన్ని చూడగలరు. ఈ వెలుగులోంచి దేవుడు నీకు ఇచ్చిన సర్వైశ్వర్యం ఎంత గొప్పదో నువ్వు గ్రహించగలవు. నాకు అర్థమవుతున్న వాడు దేవుడికి విధేయత, వినమ్రతతో ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం నాయనా, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం అయ్యా. గొప్ప సత్యం నాకు బయలుపరుస్తున్నావు, గొప్ప సత్యాన్ని బయలుపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. చెప్పండి
ప్రభా నీ సత్యం నాకు బయలుపరుస్తున్న నీకు స్తోత్రం. ప్రభువా నీ సత్యాన్ని నాకు బయలుపరుస్తున్నందుకు ప్రభా స్తోత్రం. నన్ను ప్రేమించిన నీకు స్తోత్రం. ప్రభువా నన్ను ప్రేమించినందుకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఈ వెలుగు ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? వినండి. ఆ వెలుగు ఏదైతే నువ్వు వింటున్నావో, ఓహో మై గాడ్, కీర్తన 119 105 వచనం అంటాడు, నీ వాక్యం నాకు వెలుగై ఉన్నది, నా పాదములకు దీపమై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఆ మొదటి రోజు కలిగించిన ఆ వెలుగు ఇప్పుడు ఎక్కడ చెప్పండి? నీ చేతిలోనే ఉంది. నాకు నువ్వు గట్టిగా చెప్పబెట్టుకోవాలి. ఒకవేళ అమావాస్య రాత్రిలోనే ఉన్నాం అనుకున్నాం. అమావాస్య మీకు అందరూ తెలుసు, కటికి చీకటి కదా, కరెక్టేనా? వాడి పదం కరెక్టేనా? రైట్, ఓకే వినండి. ఈ చీకటిలో మన మధ్యరాత్రి ఇక్కడ కూర్చొని కరెంట్ లేదు, ఏం లేదు, అంతా మొత్తం ఎక్కడ లైటింగ్ లేదు. ఏమైనా చూడగలరా? చూడలేము. మాట్లాడండి. చూడలేము. ఏదైనా చూడాలని మీకు ఏం కాదు? వెలుగు. ఈ వెలుగు ఏంటో తెలుసా? సృష్టిలో ఉన్నవి చూడడానికి. నేను మాట్లాడుతున్న వెలుగు ఏంటో తెలుసా? నీ విలువైన భవిష్యత్తు చూడడానికి, దేవుడు నిన్ను ఎంత గొప్ప చేయాలనుకున్నాడో చూడడానికి, నీ కుటుంబంలో ఏ కార్యాలు చేయబోతున్నాడో, నీ పిల్లల్ని ఎంత గనులుగా ఉంచాలనుకుంటున్నాడో, ఆయన మహిమ ఎంత గొప్పదో, ఆయన సత్యం ఎంత విలువైందో ఎంతో. దట్ ఈస్ ద లైట్. అందుకే నేను లోకమున ఒక వెలుగై ఉన్నాను లేదు, నేను లోకమున వాటర్. ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ద వరల్డ్. ఐ ఆమ్ నాట్ ఏ లైట్, ఐ ఆమ్ ది, అంటే నేను తప్ప ఇంకొక వెలుగు లేదు ఇంకా. హల్లెలూయా హల్లెలూయా. మీరు రాసుకుంటున్నారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మనందరం ఆందోళన చెందేది ఏంటో తెలుసా? రేపు ఏమవుతుందో, వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో, ఆ నెల ఎలా ఉంటుందో. నో, నువ్వు ఈ వెలుగులో ఉంటే నీకు ఏ మాత్రం భయం ఉండదు, ఏ మాత్రం చింత ఉండదు, ఏ మాత్రం ఆందోళన ఉండదు. జరగబోతుంది ఏంటో నీకు ఈ వెలుగులో నువ్వు చూడగలవు. కానీ మీరు నన్ను అడిగితే చెప్తాను, ఈ వెలుగుని నేను చూడాలంటే ఏం కావాలి నాకు? ఈ వెలుగుని నేను చూడాలంటే ఏం కావాలి? నేను చెప్తాను. ఈ వెలుగుని నేను చూడాలంటే ఏం కావాలి? బతి మార్కుంటే నేను చెప్తాను. ఈ వెలుగుని చూడాలంటే ఏం కావాలి? ఆషామాషి మాటలు కాదు. చెప్పండి, నన్ను అడగండి, మళ్ళీ అడగండి. ఈ వెలుగుని చూడాలంటే నేనేం చేయాలి? రియల్లీ? అవును, నిజంగా నీకు ఆశ ఉందా? ఉంది. అది విను. ఆ వెలుగును చూడాలంటే, మొదటి రోజు దేవుడు సృష్టించిన వెలుగును చూడాలంటే ఒకే ఒక విధానం వీలవుతుంది. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ వే. అదే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆ వెలుగును చూడగలరు. యేసు ద్వారా తప్ప మరి ఏ మార్గంలో చేయాలి ఆ అద్భుతమైన ఆశ్చర్యకరమైన వెలుగును చూడలేదు. హల్లెలూయా. నాకు అర్థమైందన్నమాట. ఈరోజు ఎంత కాసుకోగలుగుతుంది. హల్లెలూయా. ఇట్స్ ఎ స్పెషల్ లైట్. అదృశ్యమై ఉన్న వెలుగది. అది ఆత్మీయ నేత్రాలు మాత్రం కనబడే వెలుగది. ఎంతమందికి అర్థం? నువ్వు చదువుకున్న జ్ఞానంతో ఆ లైఫ్ వేరు. ఇక్కడ బాగా చదివాను ఫిజిక్స్. నేను మీకు తెలుసో లేదో, ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ లో నేను ఫిజిక్స్ లో అండ్ ద టాపర్. అందులో లైట్ ఒక టాపిక్ సబ్జెక్ట్ బుక్ అది. సో ఐ నో లైట్. ఆ లైట్ గురించి కాదు నేను ఆ వెలుగు గురించి కాదు నేను మాట్లాడుతుంది ఆత్మీయమైన వెలుగు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆ వెలుగు నీకు ఉన్న బెనిఫిట్ ఏంటో తెలుసా? మేలు ఏంటో తెలుసా? నీ భవిష్యత్తు చూడగలవు, నీ పిల్లల భవిష్యత్తు చూడగలవు, నీకు ఏమి ఇవ్వాలనుకున్నాడు నువ్వు చూడగలవు. నువ్వు ఒకసారి చూస్తే దానికోసం పరిగెడతావు. అది తెలిస్తే నువ్వు పరిగెడతావు. నీకు ఉదాహరణ చెప్తాను బైబిల్ నుంచి. పౌలు అంటాడు ఎఫెసీ పత్రికలో, ఫిలిప్పీ పత్రికలో అంటాడు 4వ అధ్యాయంలో, ఆయన పునరుద్ధానమును, ఆయన పునరుద్ధాన బలమును, యేసుని ఎరుగు నిమిత్తమై సమస్తమును నేను పెంటతో ఎందుకంటే ఆయన ఎంత గొప్ప. నాకు కావాలి, ఐ వాంట్ దట్. ఇదంతా నాకు ఈ కనబడే ఈ వెలుగులో కనబడే నాకు ఏదో ఆ వెలుగులో కనబడేది నాకు కావాలంటున్నాడు. నమ్మిన వారు ఎవరంటే గట్టిగా చెప్పకూడదు. నాకు ఈ వెలుగులో కనబడే కాదు, ఆ వెలుగులో కనబడే నాకు కావాలి.
మై గాడ్ ఓ మై గాడ్ హల్లెలూయా 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 ఎందరు కదా మీరు హల్లెలూయా. చాలా ఆశ్చర్యం. రెండోది ఈ మొదటి సిద్ధాంతం పట్టుకోగలిగితే చాలు. ప్రభా ఆ వెలుగులోకి నన్ను నడిపించు. హల్లెలూయా. ఆ వెలుగులోకి నన్ను చెప్పండి. ప్రభా ఆ వెలుగులోకి నన్ను నడిపించు. ఆ వెలుగులోకి నన్ను నడిపించు. ఇప్పుడు ఎంతమంది కదా ఇక్కడ చెప్పండి. నువ్వు స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది. ఏది ఈ భూ సంబంధం కదా. అవును. నువ్వు స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది. కానీ ఈ వెలుగు కాదు. నీ భవిష్యత్తు, నీ జీవితం, నీ పిల్లలు హల్లెలూయా నీకంటే మిన్నగా ఆయన ఏంటి, ఆయన ఎవరు అని తెలిస్తే ఆయన ఇచ్చిన మాట ఏంటో నీకు అర్థం ఉంటుంది. ఓ హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఎవరో నీకు తెలిస్తే, ఆయన ఏంటో నీకు అర్థమైతే, ఆయన చెప్పిన మాట ఎంత నమ్మదగిందో నీకు అర్థం అవుతుంది. కానీ దానికి కావాల్సింది వెలుగు. ఆ వెలుగు కేవలం యేసు ద్వారా మాత్రమే కలిగింది. అందుకన్నాడు మీరు కూడా లోకమునకు వెలుగు. మన అర్థం లోకానికి నువ్వు నిలబడగలిగితే వెలుగులో. అందుకే పౌలు అంటాడు మేము లోకమునకు వెర్రివారమే. మళ్ళీ ఆయన అద్భుతాలు చేస్తున్నారు. ఆయన పొందుకుంటున్నారు దరిద్రులు. ఆయన చేసే అద్భుతాలు, ఆయన యేసుక్రీస్తు మహిమ కోసం పౌలు ద్వారా చేసే అద్భుతాలు అన్ని పొందుకుంటున్నారు. మేము పొందుకుంటున్నారు. చచ్చిపోయిన వాళ్ళు తెలుస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఎలా చూస్తున్నారు? వెర్రివారు వాళ్ళే చూస్తున్నారు. రెండోది మొదటి ఒకసారి చెప్తారా? వెలుగు. ఇప్పుడు మీరు చెప్తారా? నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల్లో, నీ పరిస్థితిలో, నీ భవిష్యత్తులో వెలుగు కలుగును గాక అని ఇప్పుడు చెప్తారా? ఏ వెలుగు వచ్చి మాట్లాడుతున్నా? పరలోకం చూడగలిగిన వెలుగు. హల్లెలూయా హల్లెలూయా. నా జీవితంలో వెలుగు కలుగును గాక. నా జీవితంలో వెలుగు కలుగును గాక. నా పరిస్థితుల్లో వెలుగు కలుగును గాక. నా కుటుంబంలో వెలుగు కలుగును గాక. కుమార్తెలో వెలుగు కలుగును గాక. వెలుగు కలుగును గాక. నా ఇంటిలో వెలుగు కలుగును గాక. మార్గంలో వెలుగు కలుగును గాక. నేను వెళ్ళే మార్గంలో వెలుగు కలుగును గాక. హల్లెలూయా. రెండు సత్యం. సత్యం. చెప్పండి సత్యం. సత్యం. వాస్తవం వేరు, సత్యం వేరు. ఫ్యాక్ట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ రియాలిటీ. వాస్తవాలు వేరు, నిజము వేరు. నిజం అంటే సత్యం. వెలుగు సత్యమును వెల్లడిపరచు. నేను మాట్లాడుతుంది ఏ వెలుగు? ఇది కాదు. మనం ఇప్పుడు ఈ లెవెల్లో లేవు. ఇప్పుడు ఆత్మీయమైన వెలుగు గురించి నేను మాట్లాడతాను. దట్ ఈస్ ఎ డివైన్ లైట్. దట్ ఈస్ ఎ మార్వలస్ లైట్. దానికి ఛాయ అయినను లేదు. అది మారదు, మారని వెలుగది. యుగ యుగములు జీవించు వెలుగది. హల్లెలూయా హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతాయా? మరి వాక్యం కలిగి ఉంటే ఎంత అద్భుతం. అందుకే అన్నాడు నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉంది. వెలుగై ఉంది. ఏ వెలుగు? ఈ వెలుగు కాదు, అదృశ్యమైన మహా గొప్ప వెలుగు. హల్లెలూయా హల్లెలూయా. రెండోది సత్యం. సత్యం అంటే వాస్తవాలు వేరు, సత్యం వేరు. ఉదాహరణ చూడండి, నన్ను చూడండి. నన్ను ఎవరైనా మీలో అడిగారు అనుకోండి, ఎటు నుంచి వచ్చావు నువ్వు అని అన్నాను అనుకోండి, నేను అంటాను అటు నుంచి వచ్చాను. ఇది వాస్తవం. వాస్తవం ఏంటి? అది వాస్తవం మాత్రమే. వాస్తవం అంటే అర్థం ఏంటి? వినండి, వాస్తవం అంటే అర్థం ఎప్పుడు అటు నుంచి వస్తానని కాదు, ఇప్పుడు మాత్రం అటు నుంచి వచ్చాను. ఇది వాస్తవం. సత్యం అంటే ఎప్పుడు అదే చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. మీకు అర్థం లేదు చెప్తాను. ఓ ఆ బ్యాగ్ చూడండి, ఆ బ్యాగ్
లైక్ దీని రంగు ఏంటో చెప్పాలి మీరు. నలుపు. గట్టిగా నలుపు. ఎవరు చెప్పారు? దాని కలర్ ఏంటి? నల్ల రంగు. సైన్స్ చదువు చెప్పండి. ఏంటి కలర్? వెరీ గుడ్. బ్లాక్. ఎవరు చెప్పారు మీకు ఇది బ్లాక్ అని? అంటే సైన్స్ కోసం కావాలి. వినండి, ఆ బ్యాగ్ ఇప్పుడైతే బ్లాక్ కనబడి వింటున్నారా? కారణం ఏంటంటే ఈ వెలుగు ఏదైతే తగ్గుతుందో దాని మీద అన్ని రంగుల్ని అది తీసేసుకుని బ్లాక్ మాత్రమే మనకు కనిపించింది. నా మాటకి అర్థమవుతుందా? చుట్టూ రంగులన్నీ తీసుకున్నది. ఎందుకంటే మనం బ్యాగ్ గురించి ఆలోచిస్తాం, చూస్తున్నాం కాబట్టి ఈ కళ్ళు ఈ స్క్రీన్ రాంగ్ రెటీనా ఉంటుంది. అది తీసుకోగలిగింది ఏంటంటే అన్ని రంగుల్ని స్విచ్ ఆఫ్ చేసి ఈ వెలుగును బట్టి నలుపు మాత్రమే మనకు కనిపించింది. కాబట్టి అందరూ ఏమన్నారు? బ్లాక్ అన్నారు. కానీ వాస్తవంగా బ్లాక్ కాదు. ఎందుకంటే ఈ లోకంలో వెలుగులు మోసం చేసే వెలుగు. నేను వేసుకున్న బట్టలండి ఎవరు చెప్తారు? ఆయన మీకు అర్థం చెప్తారు. ఇప్పుడు ఎన్ని రెడ్ లైట్ మీరు మార్చుకోండి, నాకు ఇంకా నా బట్టలు రంగు ఏంటి? రెడ్. అలా కూడా ఉంటుంది బయట. రెడ్. మీరు చెప్పాలి రెడ్ కలర్. రెడ్ కలర్. రెడ్గా బ్లూ లైట్ ఉంటుంది. బ్లూ లైట్ చిన్న చిన్న బ్లూ లైట్ ఎల్ఈడి బల్బులు అంటే బ్లూ కలర్. ఇప్పుడు చెప్పండి ఎంతలో కూర్చున్న పెద్దవాళ్ళందరూ కూర్చుందో చెప్పండి, ఈ వెలుగు నమ్మచ్చా? ఎందుకు? నిజం కాదు. ఎంతమంది అర్థం? హల్లెలూయా. ఈ లోకంలో వెలుగు మోసకరమైంది, కానీ నేను బోధించిన వెలుగు సత్యమై ఉంది. నేనే మార్గమును వాస్తవం అనలేదు, సత్యమును జీవమునై ఉన్నాను. సత్యం అంటే అర్థం ఎల్లప్పుడూ ఒకలాగే ఉంటది. అందుకే అన్నాడు దేవుని వాక్యం ఎన్నడూ మారదు. భూమి ఆకాశములు గతించినాను, నా మాటలు ఎన్నడూ గతించు. ఎందుకంటే అది దేవుని వెలుగై ఉంది, మారని వెలుగు, ఆశ్చర్యమైన వెలుగు. నా మీద గట్టిగా చెప్పలేదు, అది నమ్మాలి. నా మాట మీకు అర్థమవుతున్నాయా? యేసు ప్రభు పిలాతు ఎదురు నిలబడినప్పుడు పిలాతు అంటున్నాడు, నువ్వు రాజువా? నువ్వు అన్నట్టే రాజుని అని ప్రభు మాట అంటున్నాడు. యోహాను సువార్త 18:37 అంటాడు. ఏమనంటాడంటే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టిని. దేని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను? సత్యమును గురించి. వాస్తవాలు కాదు, సత్యము. హల్లెలూయా. వెలుగు నీకు ప్రత్యక్షపరిచేది ఏం చెప్పండి? ఏ వెలుగు గురించి నేను మాట్లాడుతున్నాను? ఈరోజు ఎంతమంది ఆశీర్వాదకరం ఉన్నాయి మాటలు. ఆ వెలుగు కోసం ప్రయాసపడు, అందులోంచి యేసులోంచి చూడడానికి ఇష్టపడు. నీ నిజ జీవితం, నిజ పరిస్థితులన్నీ దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. కాకపోతే నేను చదివాను, ఒక సేవకుడు, చాలా బలమైన సేవకుడు సాక్ష్యం ఇచ్చాడు. అది చదివినప్పుడు రియల్ నా మైండ్ బ్లో అయిపోయింది. ఏనండి, ఆయన సంఘంలో ఒక విశ్వాసం ఉన్నాడు. ప్రభు అంట పరిశుద్ధాత్ముడు ఆయన చూపించాడు. నేను మాట్లాడుతున్నాను ఏ వెలుగు ఇప్పుడు ఎంతమందికి ఇప్పుడు అర్థం అవుతుంది? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చూపించన్నాడంట, ఆ వ్యక్తిని చూడన్నాడు. చూశాడు. చూస్తే ఆ వ్యక్తిలో
ఏం కనబడలేదు. ఏం కనబడలేదు ఆ భక్తుడికి, ఆ సేవకుడికి ఏమి కనబడలేదు. కానీ ప్రభు అన్నాడంట, ఆ వ్యక్తిలో క్యాన్సర్ లేదు కానీ క్యాన్సర్ ఉందని నమ్మాడు. ఆ వ్యక్తి నువ్వేం చూసావు అని అంటే ఏం లేదు ప్రభా బాగానే ఉన్నాడు. నో, ఆ వ్యక్తి మాత్రం నమ్మింది ఏంటంటే క్యాన్సర్ ఉంది. ప్రార్థన చచ్చిపోతుంది. అదే చచ్చిపోయింది. లోకం ఏం చెప్పింది? డాక్టర్స్ ఏం చెప్పారు? క్యాన్సర్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్ అక్కడ చెప్పక్కర్లేదు, నువ్వే డిక్లేర్ చేసుకుంటావు పోతాను. ఇది లోక జ్ఞానం, లోక వెలుగు. కానీ దేవుడు తన వెలుగులో చూపించాడు ఆ భక్తుడికి. ఆ వ్యక్తిలో ఏముంది? ఏమీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చెప్పండి, నేను మాట్లాడింది మొదటి రోజు వెలుగు, మూడో రోజు వెలుగు. ఎంతమందికి అర్థం? మూడో రోజు వెలుగు ఆయన సృష్టించిన సృష్టిని చూడడానికి, మొదటి రోజు కలిగించిన వెలుగు సృష్టికర్తని చూడడానికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఆ భక్తుడికి దేవుడు ఏ వెలుగులో నుంచి తన పరిస్థితిని చూపించాడు? ఆయన వెలుగులో చూపించాడు, ఏమీ లేదని. కానీ ఆ వ్యక్తి నమ్మిందేంటి? ఈ లోకంలోంచి వచ్చిన జ్ఞానంలోంచి డాక్టర్ చెప్పింది నమ్మాడు. ప్రభు చెప్పాడంట చచ్చిపోతాడు వాడు. ప్రభు మరి బాగు చేయమనంటే వాడు నమ్మడు. అదేనా ఈరోజు ఇక్కడ నుంచి నేను డిక్లేర్ చేస్తున్నాను, దేవుని సేవకుడుగా నజరేయుని బోధిస్తున్న వాక్యము దేవుని సత్యమని నువ్వు నమ్మితే ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్న మాట కూడా నువ్వు తీసుకో. అదే నమ్ము. నజరేయుని యేసు నామములో నీ శరీరంలో ఏ రోగము లేదు. ఆమేన్. చెప్పండి, యేసు నామములో పొందుకున్నాను. విశ్వాసం యేసుక్రీస్తు నామములో నేను పొందుకున్నాను. చెప్పండి, యేసు నామములో తీసుకుంటాను. యేసు నామములో నేను తీసుకున్నాను. నీకు ఎవరు చెప్పారు నువ్వు బుద్ధిహీనుడివి, బుద్ధిహీనురాలని? ఈ రోజు యేసుక్రీస్తు నామం అంటే అర్థమేంటో తెలుసు. వినండి, యేసుక్రీస్తు నామం అంటే అర్థమేంటో తెలుసా? ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోంచి నీకు మాట విడుదల చేస్తున్నాను. ఆ వెలుగులో కనబడిందే నీకు నేను చెప్తున్నాను. నీకు ఎవరు చెప్పారు నువ్వు బుద్ధిహీనుడు, బుద్ధిహీనురాలని? ఈ రోజు దేవుని సేవకుడిగా నజరేయుని యేసు నామములో నేను విడుదల చేస్తాను ఈ మాటని. నువ్వు మహాజ్ఞానివై ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్పారు నువ్వు అస్తమానం అపజయంలో ఉన్నావని? నో నో, ఈ రోజు నజరేయుని యేసు నామములో అనగా ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోంచి నేను ఈ మాట నీకు విడుదల చేస్తాను. నువ్వు నిత్యము చేయొచ్చు వ్యక్తివై ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్పారు నీకు లోటు ఉందని? ఈ రోజు నజరేయుని యేసు నామములో నేను నీ జీవితాన్ని నేను విడుదల చేస్తాను. నీ ఆశీర్వాదకరమైన శక్తి కలిగిన మాట నీకు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిలో ఉంటావు. ఆమేన్. Thank you, Lord Jesus. హల్లెలూయా. Thank you, Lord Jesus. హల్లెలూయా, Thank you, Lord Jesus. హల్లెలూయా, ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు వాక్యం? హల్లెలూయా, Don't miss it. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. బైబిల్ అంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 4:20 అంటాడు, అవిశ్వాసము చేత దేవుని వాగ్దానాలు సందేహింపక. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అబ్రహాం గురించి. ఎంత వయసు వచ్చింది? 98 సంవత్సరాలు, 99 సంవత్సరాలు వచ్చేసింది. అయినప్పటికీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సాక్షి ఇస్తుంది తెలుసా? అవిశ్వాసము చేత దేవుని వాగ్దానములు ఏం చేయలేదు? సందేహింపలేదు. అంటే అర్థం ఏంటంటే, వినండి, తన భౌతికమైన పరిస్థితుల వైపు చూడలేదు కానీ ఏ వెలుగులో చూడలేదు? మూడో దినం కలిగేసిన లోకపు వెలుగులో చూడలేదు కానీ
దైవత్వం కలిగిన మొదటి దినం చేసిన వెలుగులోంచి దేవుడు ఇప్పుడైనా చేయగలడని మాత్రం నమ్మాడు. హల్లెలూయా. అదే విశ్వాసం. హల్లెలూయా. 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 నాకు అర్థమవుతున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిస్తారు. హల్లెలూయా. 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 నీ చదువులు నీ భవిష్యత్తు చెప్పవు. నీకున్న జ్ఞానం, లోక జ్ఞానం ఏమాత్రం నీ పిల్లలకి ఏమవబోతున్నారో చెప్పలేదు. కానీ దేవుని జ్ఞానం, వెలుగు, వాక్యం. అందుకే వాక్యమును ప్రేమించండి. అది ఆశ్చర్యకరమైన వెలుగులోకి నిన్ను నడిపిస్తుంది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. చెప్పండి, మొదటిది ఏంటి? దేవుని వెలుగు. వెలుగు కోసం ఆరాటపడు. రెండోది సత్యం. సత్యము. మూడోది విత్తనం. సీడ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు జీవించు ప్రతి దానికి సృష్టిలో విత్తనం అనేది ఉంచాడు. వినండి, విత్తనం లేకపోతే మళ్ళీ రావాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ రావాలి. వాటిని కలుగులుగాక అని పలకడం. అలా కనకుండా ఎంత చెప్పండి, విత్తనం. విత్తనం. విత్తనం అంటే అర్థం ఏంటంటే ఉన్న జీవమును ముందుకి కొనసాగింపచేటప్పుడు విత్తనం. విత్తనం ఏంటి? ఉన్న ఇప్పుడు జీవితం. పురుషులుగా దేవునికి ఇచ్చిన విత్తనం ఏంటి? స్పర్మ్. నీ తర్వాత పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు. దేవుడు మళ్ళీ రావట్లేదు. మళ్ళీ ఆదాము మట్టిలో చేపెట్టి చేయడం. విత్తనం. చెప్పండి, విత్తనం. విత్తనం. నువ్వు జీవితంలో వర్ధిల్లానికి విత్తనం చాలా ఇంపార్టెంట్. వెలుగు. చెప్పండి, వెలుగు. వెలుగు. సత్యము. సత్యము. ఈ రెండు ఆత్మీయమైనవి. మూడోది కూడా ఆత్మీయమైనది, విత్తనం. హల్లెలూయా. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాక్యమే యేసై ఉన్నాడు. హల్లెలూయా. ఆ వెలుగే యేసై ఉన్నాడు. హల్లెలూయా. యేసే వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ఆ వెలుగే వాక్యమై ఉంది. వాక్యమే యేసై ఉన్నాడు. వాక్యం ఇస్ ఈక్వల్ టు వెలుగు, వెలుగు ఇస్ ఈక్వల్ టు యేసై ఉన్నాడు. నమ్మిన వారు ఎవరంటే గట్టిగా వెలుగులో మాత్రమే సత్యం బయలుపడతాడు. హల్లెలూయా. 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 అన్నాడు దేవుడు. ఏదైనా యెహోవా అనేక నాకు యేసు అంటాను నేను శాసనం నేను నమ్మాను కాబట్టి. ఏదైనా ఆదాము యేసు అడిగాడు. ఏమని అడిగాడు తెలుసా? ఈడేమన్నాడు తెలుసా? తుప్పలో దాక్కుని నేను దిగబోతాను. ప్రభు అంటున్నాడు, నీకు ఎవరు చెప్పారు? దాని అర్థం ఏంటో అర్థమైందా? దాని అర్థం ఏంటంటే ఈ లోక వెలుగులో నువ్వు దిగవరు కానీ నా దృష్టిలో నువ్వు అద్భుతమైన లోకం నీకు పేరు పెట్టాలి. లోకంలో దేవుడికి పేరు పెట్టాలి కానీ ప్రభు నేను తన కుమారుడుగా, కుమార్తెగా, నేను ధనుడుగా, ధనులుగా, నేను మహాజ్ఞానిగా, జయించువాడుగా ఆయన నేను చూస్తున్నాను. అర్థమైతే గట్టిగా ఎవరైనా హల్లెలూయా. హల్లెలూయా. My God. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. నా తండ్రి ఎలా చూస్తున్నాడు నన్ను? ఇప్పుడు నిన్ను నన్ను ఎవరిలో చూస్తున్నాడు? యేసుక్రీస్తులో నుంచి. అలా చెప్పదు, తన వెలుగులో చూస్తున్నాడు. తన వెలుగులో నుంచి ఏ తండ్రి చూస్తున్నాడు. వెలుగు? ఓ మై గాడ్, మీకు అర్థమైంది? చెప్పండి, యేసులోంచి నన్ను చూస్తున్నాడు. యేసులో నుంచి నన్ను చూస్తున్నాడు. ఇప్పుడు ఈ తండ్రిని నీవు ఎలా చూస్తున్నాడంటే, యేసు కలిగి ఉన్న నీతిలోంచి నేను చూస్తున్నాడు, యేసు కలిగి ఉన్న పరిశుద్ధతలోంచి నేను చూస్తున్నాడు. హల్లెలూయా. లోకంలో మనుషుల పేర్లు పెట్టచ్చు, నువ్వు లోక జ్ఞానంతో కృంగిపోతున్నావు, కానీ ఈరోజు ధైర్యపరచుకో. హల్లెలూయా. హల్లెలూయా. అర్థం దేవుడు వాక్యం బాగా అన్నాడు. దేవుడు స్తోత్రం చెల్లించాడు. హల్లెలూయా. గట్టిగా. హల్లెలూయా. Once again. హల్లెలూయా. హల్లెలూయా అంటే నాకు హల్లెలూయా. ఆ జ్ఞానం నాలో ఫ్లో. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. దాని కారణం ఏంటో తెలుసా? నీ కారణం అంటే దేవుడు ఆలోచిస్తాడు. హల్లెలూయా. 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 విత్తనం మూడోది ఏంటి చెప్పండి? విత్తనం. ఈ రోజు ఈ మాట పట్టుకోండి గట్టిగా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. విత్తనము లేకపోతే జీవనం ముగింపు అయిపోతుంది. ఇంకా అక్కడతో క్లోజ్ అయిపోతుంది, ఇంక తర్వాత లేదు. అందుకే 2 కొరింథీ పత్రిక 4:10 అన్నాడు, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేవాడు. ఎవరికి? విత్తేవాడికి విత్తనం. మనందరం ఎవరో తెలుసా? విత్తేవారు, తినేవారు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. వస్తాం. పికప్ స్టార్ట్. వారికి ఎల్లప్పుడూ జయమే. జయం 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 జయం. హల్లెలూయా. హల్లెలూయా. జయం 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 జయం. హోసన్నా. హల్లెలూయా. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్న నాకు ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. నేను గొప్ప విత్తనం విత్తాను నమ్మి వారు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి విత్తనం
యొక్క గొప్ప ప్రాముఖ్యత ఏం చెప్పండి? దాన్ని ఆ జీవితాన్ని కొనసాగించేది, తరతరాలు వెళ్ళడానికి, ఒక తరం తర్వాత ఇంకో తరానికి విత్తనం. అలాగే విత్తనం అంటే అభివృద్ధి. అభివృద్ధి ఒక విత్తనం నుంచి కొన్ని వందలు కదా వస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి రెండు. ఒకటి ఏం చెప్పండి? కంటిన్యూటీ. రెండోది మల్టిప్లిసిటీ, అభివృద్ధి, విత్తనం. హల్లెలూయా హల్లెలూయా. క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. ప్లీజ్ లిసన్. మీకు అర్థమైంది నేను చెప్తాను. ఓ హల్లెలూయా హల్లెలూయా. ఇంటికే చదవండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి 14 వచ్చిన వరకు మీరు చదివితే, ఆ కింద వరకు చదివితే చాలా అద్భుతం ఉంటుంది. వినండి, నేను మీకు అర్థమయ్యే కదా నేను మాట చెప్తాను. పట్టుకుంటే చాలు మీరు. వెరీ ఇంపార్టెంట్. ప్రవక్త ఏలియా యెజబెల్ భయపడి పారిపోయాడు. పారిపోయినప్పుడు దేవుడు తన్ని ఆశ్చర్యంగా కాకి ద్వారా ఆహారము, ఆ వాగు పక్కన వాగులోంచి వచ్చే నీళ్లు త్రాగుతూ దేవుడు తను పోషించాడు. కానీ కొంతకాలంగానే ఆపేశాడు. ఆహారం పంపలేదు, వాగుని ఎండిపోయేలా చేశాడు. ఇప్పుడు అంటున్నాడు, 9వ వచనం అంటాడు, నీ కొరకు నేను సారేపతిలో ఒక విధవరాలు నిన్ను చూసుకునేటప్పుడు నేను ఆమెకు సెలవిచ్చాను. ఏమని దేవుడు ఆజ్ఞాపించాడు? నిన్ను పోషించుటప్పుడు, నిన్ను చూసుకునేటప్పుడు సారేపతిలో విధవరాలు నేను సెలవిచ్చాను. నువ్వు వెళ్ళి. ఆమె ఎలా ఉంటుంది? పేరు, అడ్రస్, నో. ఇప్పుడు ఏ వెలుగులో ఏ అర్థం చేసుకున్నాడు దీన్ని? అర్థమైన గట్టిగా చెప్పబట్టి ఇప్పుడు నమ్మిన వారు చెప్పండి. ఆ వెలుగులో నుంచి నమ్మిన వారు చెప్పండి, నేను ఎల్లప్పుడూ చేయిస్తాను. నేను ఎల్లప్పుడూ చేయిస్తాను. నేను ఎప్పుడు గొప్పవాడని, నేను ఎప్పుడు గొప్ప వ్యక్తినే, గనుడని, నేను ఎప్పుడు గనుడినే, నేను ఎప్పుడు శక్తివంతుడిని, నేను ఎప్పుడు శక్తివంతుడినే. రోగం నన్ను తాకదు, ఏ ఒక్కరూ నన్ను తాకరు, ఏ బలహీనత నన్ను ముట్టదు, ఏ బలహీనత నన్ను ముట్టలేదు, ఏ దుఃఖం నన్ను బాధించదు, ఏ దుఃఖము నన్ను బాధించదు, ఏ చింత నన్ను నలగొట్టదు, ఏ చింత నన్ను నలగొట్టదు. క్రీస్తులో నేను ఎప్పుడు బలవంతుడిని, క్రీస్తు యేసులో నేను ఎప్పుడు బలవంతుడినే. మాట్లాడుతున్నా ఆత్మీయ వెలుగులు. గట్టిగా ఈ వెలుగులో, ఈ సమాజంలో, ఈ పరిస్థితిలో నీ పరిస్థితి బాగాలేదు. కానీ ఆ వెలుగులో నువ్వు చూసినప్పుడు నీ బిడ్డలు, నీ కుటుంబం చాలా ఆశీర్వాదకరమైన కుటుంబం. ఆమేన్. నమ్మిన వారికి పొందుకోండి, అందరూ పొందుకోలేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ రోజు నువ్వు చెయ్యలా పెట్టావు ఈ వెలుగులో, నీ పరిస్థితుల లోకంలో. కానీ ఆ వెలుగులో నువ్వు చూస్తే దేవుడు నిన్ను ఎప్పుడు ఇలా సమృద్ధిగా పెట్టాలి. అర్థమైనోళ్ళే ఇది నమ్మిన వారు ఈ మాటలే పలుకుతారు. ఈ వెలుగు, మూడో వెలుగులో నువ్వు కనబడే సృష్టిని, పరిస్థితిని చూస్తే నువ్వు పలికేవన్నీ నేర్చేయని మాటలే. ఈరోజు నాకు వాక్యం బాగా అర్థమైంది అన్నవాడు నీ పక్కన దేవుడు ప్రేమించిన సత్యాన్ని బోధించాడు. దేవుడు నన్ను ప్రేమించిన సత్యాన్ని నా ద్వారా బోధించాడు. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. Hallelujah. Out of his love and grace he has given this truth. Hallelujah. 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 వచ్చాడు అక్కడికి, సారేపతికి వచ్చాడు. దేవుడు మాట విన్నాడు. ఆడ ఎవరన్నా తెలియదు కానీ వచ్చాడు. తీరా వచ్చేసరికి ఆ సారేపతి బయట పొలం ఏరుకున్నాడు. ఎలా కనుక్కున్నాడు? ఈ స్త్రీ అని ఎలా కనుక్కున్నాడు? మనం ఏం చేస్తాం? జ్యోతి ఈ పేరేంటి? ముందు దేవుడు మీ పేరు, ఆ పేరు అది అలాగలా మోసేటినాడు. చూసారా, దేవుడు మన ఆ స్టాండర్డ్ లో ఉండమంటున్నాడు. హల్లెలూయా. పిలిచాడు, అమ్మా ఇట్లా నాకు నీళ్ళు పట్టరా అన్నాడు. అదే వెళ్ళింది, వెళ్తాం, స్పందించింది. ఎప్పుడైతే స్పందించిందో మళ్ళీ వెనక్కి ఉంచాడు. ఒకసారి ఇట్లా మళ్ళీ
నువ్వు వచ్చేటప్పుడు ఒక చిన్న అప్పం చేసుకుని నాకు తీసుకురా దేవుడు చెప్పాడు. కానీ లేదు. ఒకే మాట చెప్పాడు. ఏం చెప్పాడు? సాయంత్రం ఒక విధవరాలు నిన్ను పోషించడానికి నేను నాకు సెలవించాను, అంతే. నన్ను నుంచి ఏం మాట్లాడు. మరి మిగతాదంతా అలా జరుగుతుంది. స్పిరిట్, ద లైట్ ఆఫ్ గాడ్, ద లైట్ ఆఫ్ గాడ్. ఈ లోక జ్ఞానం, కన్ఫ్యూషన్, డౌట్, భయం, చింత, ఇవన్నీ. కానీ ఆ వెలుగులో ఉండే మై గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆమంటుంది, యెహోవా జీవముతోడు నా ఏలినవాడా. ఈ నెల గుర్తుపట్టింది ఆయన్ని అని అంటే వినండి జాగ్రత్తగా. ఆ రోజులో ప్రవక్తలు వేసుకునే డ్రెస్ వేరుండేది. వీళ్ళ ప్రవక్తలు తెలిసేది, గుర్తించింది ప్రవక్త. అప్పుడు ఏమంటే జాగ్రత్త, ఇప్పుడు వినాలి మీరు. నా చేతిలో ఏం లేదంటలే, నా ఇంట్లో ఏమి లేదంటలే. ఇది చాలా ప్రమాదకరం. ఏమి లేదన్నామంటే ఏం విత్తనం విత్తావు? ఏమి విత్తలేదు అంటే అట్లంటే ఏమొస్తుంది? పంట పెద్ద సున్నా వస్తుంది, ఏం లేదు. చాలా డేంజర్ ఆ పదం. కానీ ఆమె ఏమంది? శుభ్రం ఏమంది ఆమె? పిడికి బెండి ఉంది, కొంచెం నూనె ఉంది. అంతేనంది? కొంచెం చెప్పండి, కొంచెం కొంచెం. ఈయనేమన్నాడు తెలుసా? 11వ వచనంలో, భయపడక నువ్వు ముందు వెళ్ళి రొట్టె చేసి ముందు నాకు ఇవ్వు, కొంచెం నాకు ఇవ్వు. అంతేమనలేదు, రొట్టె చేయి, అందులో కొంచెం నాకు ఇవ్వు, ముందు నాకు ఇవ్వు అన్నాడా లేదా? అన్నాడు. తర్వాత నువ్వు నీ కుమారుడు మీరు చేసుకుని తినండి. రే బాబు, నీకు అర్థం అవట్లేదురా, ఇంతే ఉన్నాను కదా, అందులో నీకు ఇచ్చిన తర్వాత ఇంకా నాకేముంటదురా, నా కొడుకేముంటది? ఇదే కదా నువ్వు ఆలోచించేది. ఆహా, హల్లెలూయా. కానీ ప్రవక్త ఏమంటున్నాడు? ముందు చేసి నాకు ముఖ్యంగా ముందు నాకు ఇవ్వు, తర్వాత నువ్వు నీ కుమారుడు చేసుకుని తినండి. పెళ్లి చేసుకొచ్చిందా లేదా? చేసుకొచ్చింది. ఏమన్నా మేము ఇక్కడే మనందరం పొరపాటుపడి ఈ రోజుకి దరిద్రంలో ఏడుస్తాం, కుళ్ళిపోతాం చాట. ఈ రోజు ఈ పాఠం నేర్చుకుని నువ్వు చేయగలిగితే విశ్వాసంతో ఆ వెలుగు కలిగి సత్యమును పెట్టు. ఆమె ఏమైనా భావించింది తెలుసా? వినండి, ఉన్నదే కొంచెం. ఆ కొంచెంలో ఆ దైవజనుడు అడిగి కొంచెం ఏమని ఇచ్చింది తెలుసా? కొంచెం అప్పంగా ఇవ్వలేదు. దేవుని వెలుగులో చూసి విత్తనముగా ఆయనకి ఇచ్చింది. హల్లెలూయా. ఏమన్నా అది? దేవుని వెలుగులో విత్తనం. ఇలాగే చెప్పాను, విత్తనం దేనికి? ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికి. అర్థమైన గట్టిగా చెప్పబట్టి సమయం ఇచ్చిన ఏది ఇచ్చినా దేవుని నజరుని యేసు నామములో నేను ఇస్తున్నది ఎవరికో కాదు, ఏదో కాదు. నేను ఇస్తుంది విత్తనం. ఇంకా అది ఎన్నడూ ఆగదు, ఇంకా అది ఎప్పుడు ఆగదు. నీ బియ్యం డబ్బాలు ఎప్పుడు బియ్యం ఆగవు, నీ నూనె డబ్బాలు నీ నూనె ఎప్పుడు ఆగదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విధవరాలు ప్రవక్త ఎలీషా దగ్గరికి వచ్చింది. అయ్యా అయ్యా, నా కొడుకులు తీసుకెళ్ళిపోతున్నారు, ఎందుకంటే నీ శిష్యుడైన ప్రవక్త నా భర్త చనిపోయాడు, అప్పులు చేశాడు, చనిపోయాడు, నా పిల్లలు పట్టుకెళ్ళిపోతున్నారు అప్పులు వారు, నాకు సహాయం చేయవాలి. ఎలీషా ఉన్నాడు తెలుసా? నా దగ్గర ఏమున్నానులే, నీ చెప్పండి, నీ దగ్గర ఏముంది? ఆమె ఏమంది? ఏమీ లేదంటే గుడ్డిలో కొంచెం. బయట చాలా అద్భుతం. అందుకే
కొంచెం అన్నాడు. వినండి, ఈమెతే ఈ వెలుగులోంచి లోకంలోంచి కొంచెం అంది. ఆయనైతే సర్వ సమృద్ధిలో చూస్తున్నాడు. అన్నాడు, నీకు అది సరిపోతుంది, నేను చెప్పి పని చేయాలన్నాడు. అర్థమైనాడు మీకు అర్థం. తీర్చుకుంది, తర్వాత బ్రతికిందా లేదా? బ్రతికింది. అంటే బైబిల్ అబద్ధమా? కాదు. నీకు అర్థం ఎక్కువ. అవును. ఏదైనా నువ్వు ఏం చేయాలి? పలకాలి. నా చేతులతో ఇచ్చేది విత్తనం. విత్తనం అంటే మళ్ళీ గుర్తు చేస్తాను, ఆగదు, ముందుకు వెళ్తూనే ఉంటాను. అప్పుడు ముందుకు వెళ్ళడం కాదు, అక్కడ ఇలాగ అర్థం మీకు. ఇంకోలా చెప్పనా, ఇలాగ పెట్టుకోవాలి. హల్లెలూయా, ఆగదు. హల్లెలూయా, అర్థం దేవునికి స్తోత్రించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషేని దేవుడు ఎర్ర సముద్రంలో అడిగాడు, మోషే నన్ను ఏం చేయమంటావు? వాళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళు పంతమంటారు, నన్ను ఏం చేయమంటావు అన్నాడా లేదా? అన్నాడు. ప్రభు ఏమన్నాడు? నీ చేతిలో ఏముంది? నీ చేతిలో ఉందో చెప్పు. రెండోసారి ఇది, నీ చేతిలో ఉందో చెప్పాను. నా దగ్గరే ఉంది అనలే. నువ్వు చెప్తున్న మాట అదే, నా దగ్గర ఏమి లేదు, అయితే అంతే ఉన్నాడు, అంతే ఉండి ఇంక లేదు. ఆరోగ్య విషయంలో కూడా మీరు మాట్లాడే తప్పలేంటో చెప్పనా, ఏటో ఇంకేం బాగోతాను నా మొహం, నేను అయిపోయింది, ఇంకేం లేదు. ఎంతమందికి అర్థం అవుతుంది? మీ మాటలే మిమ్మల్ని చంపేస్తున్నాయి. ఎవరో చంపడం సాధారణ చేయడం, మళ్ళీ ఆడలేదు దిగుతారు చోకగా. ఆడి శిలువులు ఎప్పుడో నిర్మూలన చేశాడు, ఏం లేదు ఆడి దగ్గర. అన్నిటికంటే పెద్ద సాధారణ పేరు చెప్పనా? మీరు చెప్పండి, చెప్తాను. చెప్పండి. నీ నోరే. ఇంక అంతకంటే లేదు. ఈరోజు నాకు అర్థమైనాడు తెలుసుకోవాలని. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, నాకున్న ఆరోగ్యం చాలు. నాకున్న ఆరోగ్యం చాలు. ఇప్పుడు అలా చెప్పండి, ఇంట్లో చెప్తాను. నాకున్న కొన ప్రాణం చాలు. నాకున్న కొన ప్రాణం చాలు. ఆ ప్రాణంతో ఆ ప్రాణంతో వచ్చేస్తాను, దేవుడి మందిరంలోకి వచ్చేస్తాను. ఈ కొంచెం శక్తి నాకు విత్తనం. ఈ కొంచెం శక్తి విత్తనం. నా నడుము సింహమని హల్లెలూయా. విత్తనం నమ్మి విత్తనం వేయి. నీ సమయమనే విత్తనం వేయి. నీ రాబడిలో విత్తనం వేయి. ఇది నా ప్రభుది, నేను ఇస్తాను విత్తనం. పేదోడికి విత్తనంగా వేయి. అది కొనసాగింప చేయబడి సమృద్ధిలోకి వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దాన ధర్మాలు చేయగలిగితే యేసునామములో, రేపు నీ పిల్లలు నీ దగ్గర లేదు అయినా ఇస్తున్నాను అంటే అర్థమేంటో తెలుసా? రేపు నీ పిల్లలు ఐశ్వర్యవంతులై క్రీస్తులో నిలబడతారు. హల్లెలూయా. నువ్వు లోకపాలను ఆలోచించి నేను ఇచ్చేస్తా నాకే ఉండదంటే లోన తోసుకున్నావు జోబిలోకి, సంచులోకి. నో నో నో, గివ్ ఇట్. ఇది విత్తనం, ఇట్స్ ఎ సీడ్. ఈ మూడు సిద్ధాంతాలను పట్టుకోగలిగితే నువ్వు జీవితంలో గొప్ప సక్సెస్ లో ఉంటావు. అందుకే ఘోషోడు అన్నాడు, దివారాత్రులు దాన్ని పలుకుతూ, దాన్ని బోధిస్తూ, దాన్ని పాటిస్తూ నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళు మార్గంలో వర్ధిల్లేదో. హల్లెలూయా. మూడు సిద్ధాంతాలు. మొదటిది దేవుని వెలుగు, రెండోది సత్యం, మూడోది విత్తనం. నువ్వు ఏం చేసినా విత్తనం. నువ్వు పలుకుతున్న మాట కూడా విత్తనమే. నువ్వు బాగాలేదన్నావు అనుకో, విత్తనం వేసావు. ఇప్పుడు కొంచెమే, అది టైం గడిచిపోతే అప్పో అమ్మ లేకపోతే ఎప్పుడు బాగా ఉంది, ఇప్పుడు మరి మరి ఎప్పటికీ లేదు, నువ్వే చేసుకున్నావు. హల్లెలూయా. ఈ రోజు నీకు ఆరోగ్యం బాగోకపోవచ్చు,
కానీ ఆ వెలుగులో చూసినప్పుడు నువ్వు సర్వశక్తి కలిగిన, నువ్వు గొప్ప బలమైన వ్యక్తి ఉన్నావు. అర్థమైన స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. నాకేం కొదవలేదు, నాకే కొదవ లేదు. నేను సర్వ సమృద్ధిలో ఉన్నాను. నేను సర్వ సమృద్ధిలో ఉన్నాను. ఇప్పుడు పరిస్థితి చూసి చెప్తాను, నో ఇప్పుడే కదా పని. ఎన్ని కష్టాలున్నా నేను దేనికి భయపడను. ఎందుకంటే నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా పరిస్థితి, నా ఇల్లుని ఇప్పుడు ఈ వెలుగులో చూడలేదు, నేను ఆ వెలుగులో చూశాను. ఆయన నాకు సర్వ సమృద్ధిని ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నేను చాలా గొప్ప మాటలు విన్నాను.